ప్రైజ్ ద లార్డ్. ప్రియులైన మరి యేసు శాంతి స్వరము అనే ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ప్రతి వారము తప్పక వీక్షిస్తూ మీరు వాక్యంలో ఎదుగుతూ విశ్వాసములో స్థిరపరచబడుచు ఆయన స్వారూప్యంలోనికి మీరందరూ మార్చబడుతూ ఉన్నందుకై నిజంగా దేవునికి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలం అనగా దేవుని వాక్యము దొరికే కాలంలోనే మనము శ్రద్ధగా వినాలి. రెండవదిగా ఈ వాక్యాలను మనము అనుదినము ధ్యానించాలి. బెరియా క్రైస్తవులు పౌలు శీల చెప్పినవి అలాగున్నవో కావో లేవో అని వారు ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. మూడవదిగా మనము చదివిన దాన్ని విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి, అనగా క్రియారూపకంగా మనం జీవించాలి. కాబట్టి ప్రవచన వాక్యాలను వినువారు, రెండవదిగా చదువువారు, మూడవదిగా గైకొనువారు ధన్యులు అని పద్మసు ద్వీపములో పరవాసి అయిన యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసినప్పుడు ఈ మాటలు ఆయన రాసి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసము, ఈ విశ్వాసము విధేయత ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము అనేకులకు ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఈ సమయంలో ఈ యొక్క 3వ ఆదివారమున మనము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మరొక అంశాన్ని గురించి ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మన మూల అంశము లేక మూల సందేశము ఏదనగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఈ మనస్సు, ఆ మనస్సు ఒకటి పాపిని ప్రేమించి పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించి పాపికి పాప క్షమాపణను ప్రసాదించే మనస్సుగా మనం చూచి ఉన్నాం. రెండవదిగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎటువంటిదంటే ఆయన పాపుల కొరకు ప్రార్థించిన మనస్సు. రెండవదిగా పరిశుద్ధుల కొరకు ప్రార్థించిన మనస్సుగా మనం చూచి ఉన్నాం. మూడవదిగా ఈ దినాన క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎటువంటిదంటే ఆయన మనస్సు ప్రజలకు సిలువ సువార్త అనగా క్రీస్తు సువార్త, క్రీస్తు వాక్యమును ప్రకటించిన మనస్సుగా మనం చూడగలం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అగునుగాక. కాబట్టి సువార్త అనగా క్రీస్తు అనగా యేసుక్రీస్తు లేనిదే సువార్త కాదు. కాబట్టి గాస్పల్, ఆ గాస్పల్ ఏదంటే క్రీస్తే, యేసే. కాబట్టి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అనగా క్రీస్తు సువార్తను చెరపగోరే అనేకులు కూడా లోకములో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు తమంతకు తాముగా తమను తామే ప్రకటించుకునేవారు అనేకులు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మేము మీకు ప్రకటించిన క్రీస్తు సువార్త గాక పరలోకము నుండి దేవదూత అయినను మేమైనను ప్రకటించినట్లా శాపగ్రస్తులము అవుతాము అని పౌలు గంటాపదంగా ఆయన గలతీలో ఉన్న విశ్వాసులకు లేఖ వ్రాసి ఉన్నాడు. ఈ క్రీస్తు సువార్త ఎటువంటిదంటే 1 కొరింథీ 1వ అధ్యాయము 23వ వచనములో గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు, యూదులు సూచక క్రియల కోసం వారు వెదుకుచున్నారు. అందుకే పౌలు ఈ మాటలు రాస్తూ అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసులారా, అనేక సార్లు మనము అనేకుల యొక్క వార్తలు వింటూ అనేకులు వారిని గురించి వీరిని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మన సువార్తలో సెంట్రల్ అనగా ముఖ్య కేంద్రం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన లేనిదే అది సువార్త కాదు. కాబట్టి క్రీస్తు సువార్తను
చెరపగోరేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు. అయితే ఆ యొక్క 23వ వచనములో, అయితే మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన యేసు. కాబట్టి ఈ దినాలలో మన పాపాలకు విమోచనము, మన సమస్యలకు జవాబు, మన యొక్క నిరాశలకు నిరీక్షణ, మన యొక్క ప్రతి కష్టాలకు సమాధానం ఎవరంటే యేసే. కాబట్టి యేసు లేకుండా సువార్త లేదు. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనములో కూడా కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు ఈ మాటలు రాస్తూ, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని, అనేకులు తమను తాము ప్రకటించుకునేవారు ఉన్నారు. వారే క్రీస్తుల్లాగా, వారే దైవాంశ సంభూతులుగా అనేకులు వారే ఇక మేమే మోక్షం, మేమే పాప క్షమాపణ ఇస్తామనే రీతిలో ప్రకటించుకునేవారు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు. కాబట్టి యేసు క్రీస్తు అందరికీ ప్రభు, లార్డ్ అనే మాట మనము చూస్తాం. ప్రభువు అనగా మనలను పరిపాలించేవాడు, అనగా ఆయన మన యొక్క సమస్తం మీద ఆయనకు ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. అందుకే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కాబట్టి ఏదో ఒక ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని, లేక చర్చికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి, లేక ఆ యొక్క సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బైబిల్ వాక్యం విని బైబిల్ చెప్పి మిగతా గంటలు, మిగతా రోజులు మన ఇష్టానుసారంగా మనము జీవించడం కాదు. సామెతలు 3వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీవెక్కడ ఉన్నా, చర్చిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బజారులో ఉన్నా, లేకపోతే మరొక స్థలములో ఉన్నా, స్థానములో ఉన్నా, ఆయన నీకు ప్రభు అనగా ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీవేం చేస్తున్నావో ఆయన పరికిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రభువనియు మేము ప్రకటిస్తున్నాము, మమ్మను గురించి మేము ప్రకటించుకొనుట లేదు. కాబట్టి ఎవరిని గురించి మనము ప్రకటిస్తూ ఉన్నాం? లేకపోతే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున హెబ్రీ 11వ అధ్యాయములో విశ్వాస వీరుల పట్టికను గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే 12వ అధ్యాయములో ఇంత గొప్ప సాక్షి సమూహము అనగా విశ్వాస వీరులు, వారు మనకంటే ముందు విశ్వాసములో నడిచి వెళ్ళారు. అయితే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి కర్త ఆయనే. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన మన ఎదుట ఏ లక్ష్యాన్ని, ఏ గమ్యాన్ని, ఏ గురిని ఉంచాడో దానిని ఛేదించాలన్న తపనతో, ఓర్పుతో మనము పరిగెత్తాలి. అనేక సార్లు పలానా భక్తుడు ఈ విధంగా జీవించాడని ఆ భక్తుని పేరును గురించి చెబుతూ ఉంటాం. కాబట్టి అలా చెప్పడంలో నేను తప్పు పట్టడం లేదు కానీ విశ్వాసానికి కర్త యేసే. ఆ విశ్వాసాన్ని కొనసాగించేది యేసే. మరి ఏ బోధకుడు కాదు, ఏ సేవకుడు కాదు, ఏ ప్రవక్త కాదు. వారి విశ్వాసాన్ని అనుసరించండి అని బైబిలు సెలవిస్తుంది. కానీ విశ్వాసానికి కర్త యేసునే చూడండి, కొనసాగించేది కూడా ఆయనే. అందుకే ఈ సమయంలో మనము క్రీస్తు సువార్తను అనగా యేసు క్రీస్తు సువార్తనే ప్రకటించాలి. కాబట్టి ఆయన మన పాపముల కొరకు సిలువలో చనిపోయాడు, రక్తము చిందించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి మన బోధలలో, మన యొక్క సువార్తలో సిలువను గురించిన ఆ సందేశం, యేసు క్రీస్తును గురించిన సందేశం లేకపోతే అది వ్యర్థమే అని బైబిల్ సెలవిస్తుంది. ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎటువంటిదో మనము ఒక్కొక్కటిగా ధ్యానము చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయములో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎటువంటిదంటే, ప్రజలకు ఆయన సువార్తను, వాక్యమును ప్రకటించిన మనస్సు. మొట్టమొదటిగా ఆయన మార్కు సువార్త
మొదటి అధ్యాయము 39వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు. యూదయ, సమరయ, గలిలయ ఈ మూడు ముఖ్యమైన ఆ యొక్క మరి ఒక విధంగా పట్టణాలుగా మనం చూడగలం. గలిలయలో అందరూ ఆ కుష్ఠరోగులు, లేకపోతే అంటరాని వారు, సుంకరులు, వేశ్యలు ఇటువంటి వారు ఉంటారు. సమరయలో సంకర జాతి వారు ఉంటారు. యూదయాలో ఆ యూదులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మిగతా ఆ యొక్క పెద్దలు ఉంటారు. కాబట్టి గలిలయలో అందరూ కూడా ఈ కుష్ఠరోగులు, బలహీనులు, ఆ విధంగా సుంకరులు, వేశ్యలు ఇటువంటి గలిలయ ఆ యొక్క ప్రదేశములో ఆయన వారి సమాజ మందిరాలలో ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఏమని ప్రకటిస్తూ వచ్చాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రభు వారు ప్రకటించాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాలలో పట్టణాలకే పరిమితమయ్యి ప్రకటించే బోధకులను మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ను ఆసరాగా చేసుకొని సువార్తను ప్రకటించే బోధకులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు పాపులు ఎక్కడ ఉంటే, ఎక్కడ వేశ్యలు, ఎక్కడ సుంకరులు ఉంటే, ఎక్కడ అంటరాని వారు ఉంటే, ఎక్కడ అనగదొరక్కబడిన వారు ఉంటే, ఎక్కడ బలహీనులు ఉంటే, ఎక్కడైతే సమాజము చేత అణిచివేయబడిన ప్రజలు ఉంటే అక్కడికి వారి సమాజ మందిరాలలోకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించినట్టుగా మనము చూడగలం. కాబట్టి యేసుక్రీస్తు మిషన్ అనగా యేసుక్రీస్తు సువార్త ప్రకటన ఏమిటంటే ఆయన గలిలయ దేశమందంతటా కూడా ఆ సమాజ మందిరాలలో క్రీస్తు సువార్తను ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనగా నన్ను నమ్మండి అని ప్రభువారు ప్రకటించినట్టుగా మనము చూడగలం. రెండవదిగా యేసుక్రీస్తునకు కలిగిన మనసు ఎటువంటిదంటే మరలా ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు. కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట్లో ఆయన ఆహ్వానించబడ్డాడు. ఆ ఇంటి యజమాని యేసు చేత వాక్యము వినిపించుకోవాలని ఆశపడ్డాడు. అక్కడికి అనేకులు కూడి వచ్చారు. ఎందుకనగా యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే ఆయన స్వస్థత, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాడని ఆయనను వెంబడించిన ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు మార్క్స్ వార్త 2వ అధ్యాయం అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడికి ఆహ్వానించబడితే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారికి ఆయన వాక్యాన్ని బోధించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఎవరైనా నిన్ను నన్ను రక్షింపబడిన మనలను, ఒక పెద్దలను, విశ్వాసులను ఆహ్వానిస్తే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆ ఇంటికి వెళ్ళి వాక్యము ప్రకటించాలి. నాకు టైం లేదే, నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నానే, నాకింకా అంతకంటే ఉన్నతమైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని అనేకులు చెబుతూ ఉంటారు. యేసుక్రీస్తుకు కలిగిన మనసు ఏదంటే ఎక్కడికి ఆహ్వానిస్తే అది ఏ ఇల్లైనా కావచ్చు. ఆయన సీమోను అనగా ఆ యొక్క యేసు చేత స్వస్థత నొంది ఆ సీమోను కుష్ఠరోగి ఇంటికి ఆహ్వానించబడ్డాడు. కాబట్టి యేసు మరి ఎక్కడైతే పిలువబడ్డాడో పిలువబడిన ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు పక్షవాయువు కలిగిన వారిని తీసుకువచ్చారు, యేసయ్య ముందు దింపారు. ఆ పైకప్పు తీసి యేసు వారి విశ్వాసాన్ని చూచాడు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు కలిగిన వానితో చెప్పాడు. వెంటనే రెండవదిగా నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పాడు. కాబట్టి అక్కడ 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి ఆత్మీయ స్వస్థత ఇచ్చాడు, రెండవదిగా శారీరక స్వస్థత ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆ ఇంట్లో వాక్యము వింటూ ఉన్నప్పుడు అనేకులు కూడా ఆయన వాక్యాన్ని వినటానికి కూడి వచ్చారు. రెండవదిగా ఒక పక్షవాయువు కలిగిన వాడు ఎన్నో సంవత్సరాల నుంచి మంచాన్ని అంటిపెట్టుకొని లేవలేని, మరి నిలుచోలేని, నడవలేని పరిస్థితుల్లో నలుగురు మోసుకొచ్చారు. ఆ ఇంటి పైకప్పు విప్పటానికి యజమానుని అనుమతి తీసుకున్నారు. యజమానుడు అనుమతి ఇచ్చాడు.
నా ఇంటి పైకప్పు ఏమైనా పర్వాలేదు, ఒక వ్యక్తి బాగుపడితే చాలు, ఒక వ్యక్తి స్వస్థత నొందితే చాలు, ఒక వ్యక్తి రక్షణ పొందితే చాలు, నా ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు అని ఆ ఇంటి పైకప్పు విప్పడానికి ఆయన ఎంతో కుతూహలంగా ఒప్పుకున్నాడు. ఆయన నిలుచున్న చోట ఆయనకు ముందుగా మరి దింపారు. వారి విశ్వాసాన్ని చూచాడు. ఎందుకనగా నలుగురు మోసుకొచ్చారు. ఎందుకంటే యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఇచ్చాడు. రెండవదిగా ఆ వ్యక్తికి శారీరక స్వస్థతనిచ్చాడు. ఇక మూడవదిగా క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎటువంటిదంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనములో ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. కాబట్టి యేసయ్య ఆయన సముద్ర తీరానికి వెళితే అక్కడ కూడా ఏం చేశాడు? ఆయన అక్కడున్న వారికి వాక్యాన్ని బోధించాడు. మనమైతే సముద్రములో జలకాలాటలు మరి ఆ స్నానాలు చేస్తాం. ఈ దినాల్లో మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఎన్నో సెల్ఫీ ఫొటోస్ మనం తీసుకొని ఎంజాయ్ చేస్తాం. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి యేసయ్య సముద్ర తీరాన ఆయన వెళుతూ ఉంటే జనాలు వచ్చారు, వారికి దేవుని వాక్యాన్ని బోధించినట్టుగా చూస్తాం. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభించగా బహుజనులు ఆయన ఎద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించెను. కాబట్టి ఆయన దోణి ఎక్కి ఆయన కొంచెము దాని నుండి త్రోయమని చెప్పి జనాలు సముద్ర తీరమున ఉంటే ఆయన ఉపమాన రీతిగా ఆయన అనేకమైన విషయాలను బోధించినట్టుగా మనము చూడగలము. ఇది 4వదిగా. కాబట్టి దోణి ఎక్కి బోధించాడు, కాబట్టి నడుస్తూ బోధించాడు, ఇంట్లో నిలబడి ఉన్నప్పుడు బోధించాడు, సమాజ మందిరాలలో ఆయన ఫుల్ పీట్ మీద ఉండి ఆయన బోధించాడు. 5వదిగా మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో ఆయన చుట్టూ పట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఈ దినాలలో మేము గ్రామాల నుంచి వచ్చాం, కుగ్రామాల నుంచి వచ్చాం, ఈ యొక్క మరి సిటీస్లో మేము స్థిరపడ్డాం. కాబట్టి ఇక మాకు గ్రామాలకు తిరగడానికి సమయం లేదు, గ్రామాలు తిరిగే సమయము అది వెళ్ళిపోయింది అని నేటికి అనేక మంది అనుకుంటూ ఉన్నారు. యేసయ్య మనసు ఎటువంటిదంటే ఆయన చుట్టూ పట్లనున్న ఆ చుట్టూర ఉన్న ఆ గ్రామములు తిరుగుచు ఆయన బోధిస్తూ ఉన్నాడంట. బీదలకు సువార్త ప్రకటించుటకు, దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. కాబట్టి పట్టణాల్లో ఉన్నవారైనా, పల్లెల్లో ఉన్నవారైనా, కుగ్రామాల్లో ఉన్నవారైనా, గ్రామాల్లో ఉన్నవారైనా తిరుగుచు గ్రామ సంచారము చేయొచ్చు యేసయ్య బోధించినట్టుగా మనము చూడగలం. ప్రియమైన దేవుని ప్రజలారా, అందరూ కూడా సిటీస్కే వచ్చి, అందరూ కూడా సిటీస్లోనే స్థిరపడి ఇక్కడే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మంచిదే, కానీ రక్షణ పొందని ప్రజలు మారుమూల గ్రామాల్లో, అనేకమైన మరి కుగ్రామాలలో, అనేకమైన పల్లెల్లో ఉన్నారు. వారిని చూస్తూ ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి. వారి గురించి ప్రార్థన చేయగలమా? రెండవదిగా వెళ్ళే వారికి మనము సహాయపడగలమా? లేకపోతే మనము వెళ్ళగలమా? కాబట్టి సువార్త ప్రకటనలో, వాక్య ప్రకటనలో 3 విధాలుగా మనము పాలు పంపులు పొందగలం. 1, ప్రార్థన చేయటం ద్వారా వెళ్ళే వారి గురించి ప్రార్థన చేయాలి. ఈ భారతదేశం గురించి విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఆయన ప్రపంచ పటాన్ని ముందు ఉంచి ఆ ప్రపంచ పటం మీద మోకరిల్లి తన కన్నీళ్లు ఇండియా పటం మీద పడేటట్టు ఆయన ప్రార్థన చేసేవాడంట. ఆ ప్రార్థనా భారము ఆయనను ఇండియాకు నడిపించింది. కాబట్టి ఈ దినాన మనము తెలుగు బైబిల్ చదువుతున్నామంటే, 40 భాషల్లో మరి బైబిల్ తర్జుమా చేయబడిందంటే దానికి కారణం విలియం కేరీ గారి ఆశయం, విలియం కేరీ గారి యొక్క విజన్, విలియం కేరీ గారి యొక్క కన్సర్న్. ఈ భారతదేశాన్ని ప్రేమించాడు. భారతదేశ ప్రజలు మరి వీరు నరకానికి, నాశనానికి వెళుతూ ఉన్నారు. వీరు యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి, యేసయ్య సువార్తను వినాలి. అనేకులు కూడా ఇంకా అనేకమైన సాంఘిక దురాచారాలలో మగ్గిపోతున్నారు.
కాబట్టి వారు అటువంటి వాటి నుంచి విడుదల పొందాలని కేరీ గారి మనస్సులో దేవుడు విత్తనం నాటాడు, విశ్వాసం అనే విత్తనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అనేకమైన చుట్టూ పట్లనున్న గ్రామములు తిరుగుచు ఆయన బోధిస్తూ వచ్చినట్టుగా మనం చూడగలం. తర్వాత 6వదిగా మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనములో, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. ఎక్కడంట? అరణ్యములో ఆయన బోధించాడు. ఆయన వెంట అనేకులు వచ్చారు. అది అరణ్య ప్రదేశము. ఆ అరణ్య ప్రదేశములో 3 దినాలు ప్రజలు ఆత్మీయ ఆకలి కొరకు అలమటిస్తూ ఆయన నోటి నుండి జాలువారే ఆనిముత్యాల కోసం వారు ఎదురు చూడసాగారు. మరికొందరు రొట్టెల కోసం, మరికొందరు రోగాలు పోగొట్టుకోవడానికి కోసం, మరికొందరు విమర్శ చేయడానికి కొరకు, మరికొందరు ఎలా అద్భుతాలు చేస్తాడో ఆయనను వెంబడించిన 5 గుంపుల వారు ఉన్నారు. అయితే ఇక్కడ కాపరి లేని గొర్రెలను వారు ఉన్నప్పుడు చూచి వారి మీద కనికరపడి అనేకమైన సంగతులను ఆయన వారికి బోధించెను అనే మాట మనం చూడగలం. 7వదిగా యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద వ్రేలాడుతూ ఆయన సప్త పలుకులు పలికినట్టుగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో ఈ మాటలు మనము చూడగలము. కాబట్టి శిలువ మీద నుండి ప్రభువు పలికిన ప్రతి మాట మన హృదయాన్ని, మన యొక్క మనస్సును నేటికి ఎంతగానో స్పందింప చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు ఎటువంటిదంటే సువార్తను, వాక్యమును ప్రకటించే మనస్సు. నీవు ప్రకటిస్తున్నావా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? కాబట్టి దేవుని ప్రేమను, దేవుని సువార్తను, శిలువ సువార్తను, రక్షణ సువార్తను, యేసుక్రీస్తు గురించిన ఆ సువార్తను నీవు చెప్పగలవా? నీవు ఒక విద్యార్థి అయితే క్రిస్మస్ను ఆసరాగా చేసుకొని, గుడ్ ఫ్రైడేను ఆసరాగా చేసుకొని, నీ బర్త్డేను ఆసరాగా చేసుకొని సువార్తను చెప్పు నీ బ్యాచ్మేట్కి. ఆ విధంగా నీవు ఆఫీసుల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగి అయితే నీ బర్త్డే లేకపోతే క్రిస్మస్ను మరొక దినాన్ని పురస్కరించుకొని క్రీస్తు సువార్తను చెప్పు. ఆ విధంగానే నీ తోటి పనిచేస్తున్న పనివారికి క్రీస్తును గురించి ప్రకటించు. కాబట్టి 7 విధాలుగా ప్రభువు సువార్తను ప్రకటించినట్టుగా, వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనం చూడగలం. మొట్టమొదటిగా గలిలయ దేశములో ఆయన సమాజ మందిరాలలో ప్రకటించాడు. అనగా దేవాలయం నేడు చర్చెస్, మందిరం అని అంటున్నాం. కాబట్టి సమాజం కూడుకునే ఆ మందిరాలలో ప్రభువు బోధించాడు. తక్కువ బలహీనులైన సుంకరులు, వేశ్యలు, పాపులు కూడుకునే అటువంటి ఆ యొక్క ప్రదేశాలలో ప్రభువు సువార్త ప్రకటించాడు. 2వదిగా ఆయన ఇంటిలో వాక్యాన్ని ప్రకటించాడు. 3వదిగా సముద్ర తీరమున నడుస్తూ ఆయన సువార్తను ప్రకటించాడు, వాక్యాన్ని ప్రకటించాడు. 4వదిగా దోణి ఎక్కి ఆయన సముద్ర తీరమున ఒడ్డున ఉన్న ప్రజలకు సువార్తను బోధించాడు. 5వదిగా ఆయన చుట్టుపట్లనున్న గ్రామాలు తిరిగి ఆయన బోధించాడు. 6వదిగా ఆయన అరణ్యములో 3 దినాలు వారికి ఆయన పరలోక సంబంధమైన జీవాహారమైన దేవుని మాటలు బోధించాడు ఉపమాన రీతిగా. ఇక 7వదిగా మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన శిలువ మీద నుండి ఆయన చివరి 7 మాటలు పలికి ఆయన తన యొక్క ప్రాణాన్ని తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా మనం చూడగలం. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తును నమ్మిన నీవు, నమ్మని వారికి నీవు ఒక రుణస్థుడిగా ఉన్నావు. పండితుడు పామరునికి రుణస్థుడు, వైద్యుడు రోగికి రుణస్థుడు. క్రీస్తును ఎరిగిన నీవు క్రీస్తు లేనివానికి నీవు రుణస్థుడు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరెవరి గురించే చెబుతూ ఉన్నావు, రాజకీయ నాయకుల గురించి, లేక సంబంధమైన వ్యక్తుల గురించే చెబుతున్నావు, కానీ నీవు నమ్మిన యేసును,
నీవు పొందిన రక్షణను, నీకు రక్షణ ఆనందమునిచ్చిన ఆ మహోన్నతుడైన ఆ దేవుని సువార్తను చెప్పగలవా? ఈరోజే తీర్మానించుకో. యేసయ్య, ఇక నుంచైనా నీ సువార్తను నేను ప్రకటిస్తా, నీలాగా ప్రకటిస్తా. అది ఇంట్లోనైనా, సమాజ మందిరమైన, గ్రామాలైనా, అరణ్య ప్రదేశమైన, సముద్ర తీరమైన, లేక అది సిలువైనా, ఎక్కడైనా నేను ప్రకటిస్తా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నాయన, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, సువార్తను, వాక్యాన్ని ప్రకటించే మనస్సు మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరి జీవితాలలో దేవానైనా వారిలో ఒక ఉజ్జీవాన్ని రగిలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నిలువెచ్చనిగా ఉన్నవారిని వాక్యముతో వెలిగించండి. రక్షణ పొంది కూడా సువార్తను చెప్పలేక, వాక్యాన్ని చెప్పలేక తండ్రి నాయన నిద్రాశక్తితో కలవరించుచు ఎందరో అనేకులు జీవోత్సవ పరిస్థితుల్లో ఉన్నారు. తండ్రి, వారిని లేపండి. నిద్రించుచున్న నీవు లెమో అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నాయన, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చునని సెలవిచ్చున్నా. కాబట్టి దేవా, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి పనివారు కావాలని కోత యజమానుని వేడుకొనుడని మీరు సెలవిచ్చారు. కాబట్టి పంట వచ్చినప్పుడు కోయాలి. కోయగలిగిన స్థితిలో ఉన్న మేము కోయగలగాలి, లేకపోతే పంట నేల పాలవుతుంది. దేవా, సహాయం చేయండి. రక్షణ పొందని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని విశ్వాసములో బలపరచండి. తొట్టిల్లిన వారిని లేవనెత్తండి. మీ బండ మీద వారిని నిలువబెట్టండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. అవివాహితులైన వారి జీవితాలలో దేవానైనా ప్రభువా, సరైన జీవిత భాగస్వాములను అనుగ్రహించి కుటుంబాలనుగా కట్టండి. నిరుద్యోగాలతో ఉన్న వారికి ఉద్యోగాలను దయచేయండి. ప్రభువానైనా, ఇంకా అనేక మంది జీవితాల్లో నిరాశ, నిస్పృహలు వెంబడిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్నప్పుడు సాతానుకు వారు మరి చిక్కి అల్లాడిపోతున్నారు. తండ్రి నైనా, నిరాశలో, నిస్పృహలో నిరీక్షణ కాంతివిగా వారికి ధైర్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా పాప క్షమాపణ పొంది యేసు ఇచ్చు శాంతి సమాధానం పొంది నిశ్చలంగా, నిబ్బరంగా, నింపాదిగా, నెమ్మదిగా జీవించుటకు మీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాక్యము విన్న బిడ్డలందరినీ కూడా కనికరించండి. ఎవరికైతే అనారోగ్యాలతో, ఎవరైతే వ్యాధులతో, జబ్బులతో, రోగాలతో ఉన్నారో వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. అప్పుల్లో దేవానైనా, ఇంకా అనేకమైన సమస్యల్లో ఉన్నవారిని మీరే దేవానైనా వారి సమస్యల నుంచి విడుదల కలిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము 4:30 నుంచి 5 గంటల వరకు, ప్రతి గురువారం ఉదయం 11 నుంచి 11:30 వరకు విని యేసు శాంతి స్వరాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.